music. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్. మన టాపిక్ ఏంటంటే కనుక మనకి తలపతి న్యూ మూవీ అయిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి అయితే కనుక విజిల్ పొడి అనే సాంగ్ అయితే కనుక ఫస్ట్ సింగిల్ అయితే కనుక రిలీజ్ అయింది. అయితే ఇది తెలుగు వెర్షన్ అయితే కనుక ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతుంది. ఇంకా ఈ రిలీజ్ అయిన సాంగ్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటుగా కొన్ని స్పెక్టాక్యులర్ విషయాలు ఉన్నాయి. ఇంకా ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎలా ఉందంటే కనుక చాలా అంటే చాలా బాగుంది. బట్ ట్యూన్ అయితే కనుక కొంచెం నాకెందుకు ఆల్రెడీ మన తలపతి మూవీస్లోనే విన్న ట్యూన్ కింద అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మన రంగం ఫేమ్ హీరో ఒకరు ఉన్నారు, దాంట్లో ప్రశాంత్ గారు ఉన్నారు, ఇంకా ప్రభుదేవ గారు కూడా ఒక యాక్టర్ కింద ఉన్నారనమాట. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు మన ప్రభుదేవ గారు డ్యాన్స్ మాస్టర్ ఏమో, బహుశా కొరియోగ్రాఫర్ ఏమో, సో అందు గురించి లిరికల్ సాంగ్లో పెట్టారు అనుకున్నాను. బట్ ఈ మూవీ ఈ సాంగ్కి పర్టికులర్ సాంగ్ అయితే కనుక డాన్స్ మాస్టర్ వచ్చేసి రాజు సుందరం గారు అనమాట, అంటే ప్రభుదేవ గారి తమ్ముడు అనమాట. సో ఈ నలుగురు కూడా మూవీలో అయితే మనకు కనిపించబోతున్నారు. సో నలుగురు కూడా మెయిన్ లీడ్గా ఉంటారనమాట. సో దీంతో పాటుగా మనకు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కనుక ఈ మూవీలో ఈ సాంగ్ పాడింది మన తలపతి విజయ్ గారు అనమాట. అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక ఆయన ప్రతి సినిమాలో మూవీస్లోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే కనుక తలపతి వోకల్స్ వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట. అవి కూడా చాలా చార్ట్ బస్టర్స్ కింద నిలిచాయి అనమాట. అలాంటి సాంగ్స్ అయితే వచ్చాయి. మాస్టర్ సినిమాలో కుట్టి స్టోరీ సాంగ్ అయితే కనుక తలపతి వోకల్స్ తోనే వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయింది అనమాట. ఒక చార్ట్ బస్టర్ కింద నిలిచిపోయింది. ఎప్పటికీ కూడా కొన్ని ప్లేలిస్ట్ రూల్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మొన్న వచ్చిన రంజితమే సాంగ్ కూడా వారిసు సినిమాలోంచి మన తలపతి వోకల్స్తో వచ్చింది. దానికి ముందు బీస్ట్లో కూడా ఒక సాంగ్ అయితే ఉందన్నమాట, బట్ సెకండ్ సింగిల్ కింద వచ్చింది. సో ఇలాగా అన్ని మూవీస్లో కూడా ఆయన అయితే పాటలు అయితే పాడేస్తున్నారు అనమాట రీసెంట్ టైమ్స్లో. దట్టు చార్ట్ బస్టర్స్లో ఉండే సాంగ్స్ అయితే పాడేస్తున్నారు. అయితే ఈ విజిల్ పొడి సాంగ్ కూడా ఫస్ట్ టైం వినడానికి కొంచెం సోగా అనిపించింది, బట్ సెకండ్ టైం వింటే కొంచెం ఎక్కినట్టు అనిపించింది. సో మైట్ పాజిబుల్ ఇది కూడా ఒక చార్ట్ బస్టర్ అయ్యే అవకాశం అనమాట. అయితే నాకు పర్టికులర్గా ఒక విషయం బాగా నచ్చింది అనమాట. ఈ మూవీ డైరెక్టర్ అయిన మన వెంకట్ ప్రభు గారు తన ప్రీవియస్ టైటిల్స్లో వాడిన స్టైల్ అయితే కనుక ఈ సాంగ్స్లో ప్లే చేశారనమాట, విజిల్ పొడు అనే ముక్కతో అయితే కనుక. అయితే మనకి సరోజా సినిమా టెంప్లెట్ వాడారు, దాని తర్వాత మానాడు సినిమా టెంప్లెట్ వాడారు. తన హిట్ సినిమా టెంప్లెట్స్ అన్ని కూడా వాడుకుని విజిల్ పొడు అని అయితే కనుక తయారు చేసి క్రియేట్ చేశారనమాట. బహుశా తమిళ ఆడియన్స్కి బాగా ఎక్కువ తెలుస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఈ విధమైన టైటిల్స్ వచ్చాయని చెప్పేసి ఈ సినిమా ప్రతిదీ కూడా చార్ట్ బస్టర్ సినిమాలు, ఇవి చాలా మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అని చెప్పి వాళ్ళకి అర్థం అవుద్ది. బట్ మన తెలుగులో కూడా ఉన్నాయి సినిమాస్ సేమ్ అలాగే ఉంటాయి టెంప్లెట్స్. సో మనకి సాంగ్ చూసి ఆ సినిమా పేర్లు ఆ టైటిల్స్ చూస్తే కానీ మీకు అర్థం అవుద్ది అనమాట. ఇది కూడా ఒక డీటెయిలింగ్ అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఈ మూవీకి సేమ్ కాంబో రిపీట్ చేస్తున్నారు, మానాడు కాంబోని. సేమ్ యువన్ శంకర్ రాజా గారు మ్యూజికల్, ఇంకా ఆయన ఏమో డైరెక్టర్ అనమాట. ఇంకా దాంతోపాటుగా సేమ్ కాంబోస్ని రిపీట్ చేసి ఈసారి వెంకట్ ప్రభు హీరో అని పెట్టారనమాట. అంటే లాస్ట్ టైం ఈ వెంకట్ ప్రభు ఫ్యాంటసీ అని ఒక వెంకట్ ప్రభు టైం లూప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడేమో వెంకట్ ప్రభు లూప్ అని ఇలా డిఫరెంట్గా పెడతారనమాట. ఈ వెంకట్ ప్రభు పాలిటిక్స్ అని చెప్పేసి మొన్న వచ్చిన నాగ చైతన్య గారి సినిమాకి అయితే పెట్టారు. అలా ఒక్కొక్కసారి ఒకలా పెడతారు. ఈసారి అయితే కనుక వెంకట్ ప్రభు హీరో అని పెట్టారనమాట. సో ఈ మూవీ అయితే కనుక మైట్ పాసిబుల్ ఇది ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమాయే, బట్ ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్తో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఏదేమవుతుందో మరి తెలియట్లేదు, కానీ రీసెంట్ టైమ్స్లో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. తలపతి విజయ్ గారు సినిమాలు అయితే కనుక ఆపేసి కంప్లీట్గా పాలిటిక్స్లోకి వచ్చేస్తానంటున్నారు. బట్ కొన్ని ఒప్పుకున్న సినిమాలు అయితే ప్రస్తుతానికి కంప్లీట్ చేస్తున్నారంట. సో ఆ మూవీస్లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ కూడా ఒకటి అనమాట. అయితే ఈ మూవీ బాగానే ఫ్యాన్స్కి సాటిస్ఫై చేయాలని చెప్పి చాలా కష్టపడి అయితే కనుక తీస్తున్నారనమాట వెంకట్ ప్రభు గారు. అయితే వెంకట్ ప్రభు గారు ఎవరో కాదు, మీకు ఆల్రెడీ తెలుగులో పరిచయం ఉంటుంది కదా, మనకు మానాడు సినిమా తీసిందంటే ది లూప్ సినిమా ఉంది కదా, రీసెంట్ టైమ్స్లో బాగా ఆడింది. దాని తర్వాత నాగ చైతన్య గారు కస్టడీ సినిమా తీశారు, ఇంకా ముందు కూడా ఆయన సినిమాలు తీశారు. బట్ ఈ రెండు రీసెంట్గా వచ్చినాయి కాబట్టి మీకు బాగా అర్థం అవుద్ది. ఆ సినిమా డైరెక్టర్ అనమాట, చాలా పెద్ద డైరెక్టర్ ఈయన కూడా. అయితే సాంగ్ అయితే కనుక మనకి 2 వీక్స్ తర్వాత అయితే కనుక మనకి తెలుగు వెర్షన్ అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ అప్పుడు రాకపోతే కనుక ఆఫ్టర్ ట్రైలర్ అయితే కనుక అవైలబుల్ వచ్చేస్తుంది. అయితే ఇనిషియల్ కెరీర్స్ టైంలో వీళ్ళిద్దరు కలిసి సినిమాలు తీశారు. బట్ ఇప్పుడైతే కనుక ఇద్దరు ఫామ్లో ఉన్నారు కాబట్టి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ గురించి. అయితే కనుక మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కమెంట్లో తెలియజేయండి. సో కొంచెం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే కనుక డిఫరెంట్ వాయిస్ వస్తుంది, సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ ఒక వీడియో కోసం అయితే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.